ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సమయంలో మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. 1971 ఇండియా, పాక్‌కి సంబంధించి యుద్ధం గురించి. ఎందుకు అనంటే, మనం దీన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. వైమానికంగా మనం యుద్ధం చేసే పరిస్థితులు లేని సమయంలో, ఒక 300 మహిళలు కలిసి 72 గంటల్లో ఒక రన్‌వేను పునర్నిర్మించారు అంటే మీరు నమ్ముతారా? యెస్. ఇది ఒక చరిత్ర. ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, శత్రువు కండ్లల్లో పడకుండా ఆకుపచ్చ చీరలు కట్టుకొని మరి అంటే సైరన్ మోగినప్పుడల్లా అక్కడ దగ్గరలో ఉన్న పొదల్లో దాక్కోవడం, వెంటనే మళ్ళీ ఆ సైరన్ ఆగినప్పుడల్లా వెళ్లి ఆ రన్‌వేను నిర్మించడం, దాదాపు 72 గంటల్లోనే మళ్ళీ సైనికులకు ఆ రన్‌వేను అప్పజెప్పారు ఆ 300 మహిళలు. సో, దీని గురించి మనం మా తేజ లైన్‌లో ఉన్నారు. ఆయనతో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తేజ, ఎస్ హారిక. ఈ బుజ్ వైమానిక స్థావరం గురించి మీరేం చెప్తారు? ఎందుకంటే 1971లో ఇదొక కీలకమైన చరిత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యుద్ధంలో ఆ మహిళలు చాలా కీలకంగా పనిచేశారు అని అంటున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? రైట్. అయితే భారతదేశం మొత్తం కూడా గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. 1971 చాలా మంది సోల్జర్స్ ఈ పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేయడం వల్ల చనిపోయారు. అండ్ మరి ముఖ్యంగా బూస్ దగ్గర ఉన్న ఆ ఎయిర్ బేస్ అంతా కూడా అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా రన్వే అంటే ఎట్లాంటి ఫ్లైట్స్ ఎగరకుండా ఆ రన్వేని టార్గెట్ చేసి వాళ్ళు దాదాపు 3 టైమ్స్ అటాక్ చేసినట్టుగా కూడా మనకి ఒక మూవీలో బూస్ట్ సంబంధించిన మూవీలో మనం చూస్తాం. అజయ్ దేవగన్ అందులో నటించారు. అయితే మనం బూస్ట్ గురించి మాట్లాడుకుంటే 1971 డిసెంబర్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం చాలా తీవ్ర స్థాయిలో కొనసాగింది. ముఖ్యంగా గుజరాత్ లోని బూస్ట్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు చాలా విరుచుకుపడ్డాయి. సుమారు 14 నపం బాంబులతో దాడి చేసింది. ఎయిర్ స్ట్రిప్ ను ధ్వంసం చేశాయి. దీంతో భారత యుద్ధ విమానాలు టేకప్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది దేశ రక్షణ తీవ్ర ఆటంకంగా మారింది. అప్పటి బూస్ వైమానిక స్థావరం ఇన్ఛార్జ్ స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్ణన్ ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోనే మాదాపూర్ గ్రామస్తులు సహాయం కోరారు. ఆయన పిలుపునకు స్పందించి దాదాపు 300 మంది మహిళలు దేశభక్తితో ముందుకు వచ్చారు. రాత్రింబవళ్ళు శ్రమించి 72 గంటల వ్యవధిలోనే రన్వేను వాళ్ళు నిర్మించడం జరిగింది. ఒక పక్క దాడి చేస్తున్నా గానీ మళ్ళీ అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయి ఆ అడవిలోకి వెళ్ళిపోయి దాక్కుని మళ్ళీ వచ్చి పని చేసుకుంటూ ఉండేవారు. 72 గంటలు వర్క్ చేశారు. అలాగే వారు శత్రువు కంటపడకుండా ఇక్కడ జనాలు ఉన్నారని ఆ విషయం తెలియకుండా, ఎందుకంటే వాళ్ళ ఆకాశం నుంచి ఆ వైమానికలతో దాడి చేస్తారు కాబట్టి పచ్చ రంగు వస్త్రాలు కూడా ధరించి సైరన్ మోగినప్పుడల్లా పొదల్లో దాక్కుంటూ ప్రాణాలు తెగించి పనిచేస్తారు. రాళ్లు మోయడం, సిమెంట్ కలపడం వంటి కఠినమైన పనులు తమ చేతులతోనే పూర్తి చేస్తారు. వారిలో ఒకరైన కనాబాయ్ షించి హిరాని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ పాకిస్తానీ విమానాలు వచ్చినప్పుడు దాక్కునే వాళ్ళు పర్యావరణంలో కలిసిపోయేందుకు ఆకుపచ్చ వస్త్రం ధరించాలనే ఒక మీడియా సంస్థకి రీసెంట్ గా తెలపడం జరిగింది. ఈ సాహస మహిళలు కృషి ఫలితంగా భారత యుద్ధ విమానాలు తిరిగి గగనంలోకి దూసుకెళ్లి యుద్ధగాథని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. వారి ధైర్య సాహసాలు దేశభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయంటూ ఈ ఈ ఈ భూ స్టోరీ అంతా కూడా అజయ్ దేవగన్ నటించిన ఆ సినిమాలో కూడా మనం చూసాం. ఏంటంటే బూజ్ ని ఆక్రమించుకోవడానికి వాళ్ళ సైన్యంని తీసుకొచ్చి బూజ్ నంతా కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ చేసుకోవడానికి చేస్తుంది. వేలాది మంది సైన్యంతో వస్తారు. అప్పుడు మన దగ్గర అంత సైన్యం, ఆ బూజ్ దగ్గర అంత సైన్యం ఉండదు. అప్పటికే వాళ్ళు దాడి చేశారు. మరి కొన్ని గంటలో అక్కడికి మన సైన్యాన్ని చేర్చాలి. సో దానికోసం ఆ రన్వేని పూర్తి చేయాలి. ఆ రన్వేని పూర్తి చేస్తే మన దగ్గర ఉన్న విమానంలో కొంతమంది కొన్ని సైనికులను తీసుకెళ్లి అక్కడ వాళ్ళని ఈ యుద్ధంలో ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అయితే అంతమంది సైనికులు లేకపోవడం, ఆ రన్వే సరిగ్గా లేకపోవడం చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలోనే ఈ 300 మంది మహిళలు అక్కడ ఆ రన్వేని వేగంగా పూర్తి చేయడానికి ఆర్మీకి సహకరించారు. ఓకే. ఓకే తేజ. థాంక్ యూ.
సో చూసారు కదా, అంటే విజయ్ కర్ణి అని చెప్పి అక్కడి హెడ్, ఆయన వల్లనే ఆ 300 మహిళల్ని కన్విన్స్ చేసి ఆ రన్వేని అంటే మళ్ళీ పునర్నిర్మించడానికి హెల్ప్ అయ్యింది అని చెప్పుకోవాలి. దాదాపు 72 గంటల్లోనే రన్వేని మళ్ళీ సైనికులకు అప్పచెప్పడం వెనక వాళ్ళ కృషి ఎంతో ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ మిషనరీ లేకుండా కేవలం చేతులతోనే సిమెంట్ కలపడం, రాళ్ళనెత్తడం, ఈవెన్ తవ్వడం అంత మహిళలే చేశారు. అంటే మగవాళ్ళు చేసే పని కూడా అప్పట్లో ఆడవాళ్లే చేశారు. ఈవెన్ అప్పట్లో ఇందిరాగాంధీ ఈ యుద్ధాన్ని గెలవడానికి ఒక రకంగా ఈ 300 మహిళలు, అంటే గుజరాత్ దగ్గరలో ఉన్న ఈ మాదాపూర్ నివాసులైన ఈ 300 మహిళలే కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అంటే వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా అంటే మహిళలే కేవలం దీని గురించి ఎందుకు చెప్పుకోవాలి, మహిళల గురించి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వీళ్ళ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే యుద్ధ రంగంలో మన సైనికుల కొరత ఉన్నప్పుడు ఈ రన్వే నుంచి, ఈ గుజరాత్ లో ఉన్న భుజ్ రన్వే నుంచి వెళ్ళాలి, కానీ వెళ్లే సమయం లేదు అక్కడ. ఎందుకంటే వెళ్ళడానికి వీలు కూడా లేకుండా చేసేసింది పాకిస్తాన్ వైమానిక దళం. ఎందుకంటే ఆ రన్వేను మొత్తం ధ్వంసం చేసేసింది, అసలు విమానాలు లేవకుండా అయిపోయింది. అలాంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ కావాల్సి ఉండే. అసలు ఎవరు వచ్చినా అక్కడ దాడులు జరిగేవి, కానీ వీళ్ళు పచ్చ రంగు చీరలు కట్టుకొని మరి, అంటే ఎక్కడ ఎవరికి కంటపడకుండా, శత్రువుకి కంటపడకుండా ముఖ్యంగా అక్కడ మొత్తం వర్క్ కంప్లీట్ చేశారు. దాదాపు అంటే రాత్రింబవళ్ళు 72 గంటల్లో పనిచేసి వాళ్ళకి ఇవ్వడం వెనక వాళ్ళ ఘనత ఎంతో ఉంది. అండ్ ఇది ఖచ్చితంగా ఈ చరిత్రని దేశం మొత్తం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.